సో, హలో గైస్ మనం ఈ వీడియోలో ఒక అర్రే ఇస్తాడు మనకి ఇన్‌పుట్. ఓకే. అందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా 1, 1, 2 ఇలా. ఓకేనా? మనం ఏం చేయాలి? డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసేసి ఓకేనా? అందులో ఉండే సేమ్ ఆర్డర్‌లో నంబర్స్ పెట్టాలి. ఓకే. సో, క్వెషన్ కనిపిస్తుంది. పాజ్ చేసి క్వెషన్ చదవండి. ఓకే. సో, ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనకి ఈ సార్ట్ అంటే ఇప్పుడు 1 ఉంది. ఓకే. నెక్స్ట్ 1 డూప్లికేట్ కదా! ఆల్రెడీ ఉంది 1. సో, ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? సో, ఇట్లా ఈ తర్వాత మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా మనకు అవసరం లేదు. ఓకేనా? సో, ఇక్కడ గూడా ఎగ్జాంపుల్ 2 చూసుకోవచ్చు. 0, 0 2 టైమ్స్ ఉంది. సో, నేను ఓన్లీ 1 టైమ్ తీసుకున్నా. నెక్స్ట్ 1, 1, 1 3 టైమ్స్ ఉంది. జస్ట్ ఆన్సర్ అలేరో ఓన్లీ 1 టైమ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 2, 2 2 టైమ్స్ ఉంది. కానీ ఓన్లీ 1 టైమ్. 3, 3 2 టైమ్స్. 3, 4, 4 ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ ఓకేనా? సో, మనకి ఇన్‌పుట్ ఇచ్చే అర్రే అండ్ మనం ఔట్‌పుట్ ఇవ్వాల్సిన అర్రే సేమ్. ఓకేనా? సో, సింపుల్‌గా మనం ఏమి ఇవ్వాలంటే జస్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకేనా? అంటే లైక్ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓకే. మనం రీఅరేంజ్ చేశాక మన ఒరిజినల్ అర్రే ఇది. ఇందులో రీఅరేంజ్ చేశాక సైజ్ అనేది సేమ్ ఉంటది. ఓకేనా? ఏ ఇండెక్స్ వరకు మనకున్నాయో ఆ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఇక్కడ 5 ఎలిమెంట్స్ యూనిక్ ఉన్నాయి. సో, 5 ఔట్‌పుట్ ఇచ్చా. సో, ఈ తర్వాత ఎలిమెంట్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? అక్కడ చెక్ గూడా అవ్వదు. ఓకేనా? సో, దీని లాజిక్ చూద్దాం ఫస్ట్. సో, ఇక్కడ మనకి అర్రే వచ్చేసి సార్టెడ్ అర్రే. ఓకేనా? ఎందుకు సార్టెడ్ అర్రే? ఒకవేళ ఇదే ట్రిక్ అన్‌సార్టెడ్‌లో అవ్వదా అంటే అవ్వదు. ఓకేనా? ఎందుకంటే అన్‌సార్టెడ్‌లో ఈ 1 ఇక్కడ ఒక 1 ఇక్కడ ఉంటే ఇంకో 1 ఇక్కడ ఉంటది. ఓకేనా? సో, అప్పుడు ఈ లాజిక్ అనేది చెప్పే లాజిక్ అనేది పనిచేయదు. ఓకేనా? సో, ఫస్ట్ సింపుల్‌గా బ్రూట్ ఫోర్స్ చూద్దాం. ఓకే. సో, బ్రూట్ ఫోర్స్ సింపుల్. నేనొక అర్రే లిస్ట్ ఓకేనా? ఒక అర్రే లిస్ట్ మెయింటైన్ చేస్తా. ఓకేనా? సో, నేను ఐ నుంచి ఇటరేట్ అవుతా. ఓకే. 0 నుంచి ఇటరేట్ అవుతా. ఓకే. సో, నేను ఇక్కడ 0 నుంచి ఇటరేట్ అవుతా. 0 ఇండెక్స్ నుంచి. ఓకే. సో, ఫస్ట్ నేను చెక్ చేస్తా. ఈ 0 అనేది ఈ అర్రే లిస్ట్‌లో ఉందా లేదా? లేదు గదా! సో, సింపుల్‌గా నేను 0 యాడ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఈ ఐ అనేది ఇక్కడికి మూవ్ చేస్తా. ఓకేనా? సో, ఈ 0 అనేది అర్రే లిస్ట్‌లో ఉందా లేదా? ఉందిగా. సో, నేనిది పిక్ చేసుకోను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికొచ్చా. ఓకేనా? 2 ఇండెక్స్ దగ్గరకొచ్చా. ఈ 1 ఎలిమెంట్ అనేది అర్రేలో అర్రే లిస్ట్‌లో ఉందో లేదా? లేదు. సో, నేను యాడ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికొచ్చేసా. 1 అనేది ఉంది అర్రే లిస్ట్‌లో. సో, నేను యాడ్ చెయ్యను. ఓకేనా? నెక్స్ట్ 2 దగ్గరకొచ్చా. ఈ 2 ఎలిమెంట్ అర్రే లిస్ట్‌లో ఉందా? లేదుగా. సో, నేను ఈ 2 అనేది అర్రే లిస్ట్‌లో యాడ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 దగ్గరకొచ్చా. ఈ 2 అనేది ఉందా? లేదా అర్రే లిస్ట్‌లో? ఉంది. ఓకేనా? సో, యాడ్ చెయ్యను. నెక్స్ట్ 3 లేదు. సో, ఐ విల్ యాడ్ 3 అండ్ 4 అండ్ 5 ఓకేనా? ఒక్కసారి నాకు అర్రే లిస్ట్‌లో ఈ ఎలిమెంట్స్ వచ్చాక ఏం చేస్తా? మళ్ళీ 0 ఐ నుంచి రిపీట్ అవుతా. ఓకేనా? మళ్ళీ ఇటరేట్ అవుతా నేను. 0 నుంచి ఇటరేట్ అయ్యి కాపీ పేస్ట్ లాగా చేస్తా నేను. ఓకే. మనకి అర్రే లిస్ట్ అనేది కంటిన్యూయస్‌గా ల స్టోర్ చేస్తది మనకి. ఓకేనా? సో, సింపుల్‌గా నేనేం చేస్తా? ఫస్ట్ ఎలిమెంట్‌లో స్టోర్ చేస్తా. ఓకేనా? ఈ 0ని ఇక్కడ స్టోర్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఈ 1 వచ్చేసి ఇక్కడ స్టోర్ చేస్తా. 1 అవుతది. అండ్ నెక్స్ట్ 2, 3, 4, 5 ఓకేనా? ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 ఓకేనా? మరి తర్వాత ఎలిమెంట్స్ నాకు అవసరమా అంటే నో. ఐ డోంట్ నీడ్. ఎందుకంటే వాడు అక్కడ కేర్ చేయలేదు తర్వాత ఎలిమెంట్స్‌ని. జస్ట్ ఇది ఔట్‌పుట్ ఇవ్వాలి. ఓకేనా? సో, ఈ నంబర్స్ నేను రిటర్న్ ఏమి ఇవ్వాలి? అర్రే లిస్ట్ సైజ్. ఓకేనా? సింపుల్. సో, ఒకసారి దీనికి కోడ్ చూద్దాం మనం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ అర్రే లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఆఫ్ ఇంటిజర్ టైప్. ఓకే. ఏఎల్ ఓకే. సో, ఇప్పుడు నేను ఒక ఫర్ లూప్ రాస్తా. ఓకే. విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ అంటిల్ ఎన్. ఓకేనా? 0 ఐ నుంచి ఓకే. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా ఏం చేస్తా? ఇఫ్ ఏఎల్ డాట్ కంటెయిన్స్ కంటెయిన్స్ అర్రే ఆఫ్ ఐ. ఓకే. అంటే 0 ఉందో లేదో చెక్ చేస్తున్నా. ఓకేనా? ఒకవేళ అర్రే లిస్ట్‌లో ఈ నంబర్ లేకపోతే మనకేమిస్తది? ఫాల్స్ ఇస్తది. ఓకేనా?
సో, అప్పుడు ఫాల్స్ ఇచ్చినప్పుడు మనకి ట్రూ అవ్వాలంటే ఏంటి? నాట్. ఓకే. సో, ఎప్పుడైతే మనకి ఏఎల్ డాట్ కంటెయిన్స్ అనే మెథడ్ ఏమిస్తదంటే, ఒకవేళ ఈ ఎలిమెంట్ ఉంటే ట్రూ ఇస్తది. లేదా ఫాల్స్ ఇస్తది. ఓకేనా? సో, ఫాల్స్ ఇచ్చినప్పుడు వి ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ట్రూ అండ్ సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం? ఏఎల్ డాట్ యాడ్ అరే ఆఫ్ ఐ. ఓకే. సో, ఈ లూప్ అయిపోయింది. ఈ లూప్ ఏం చేసాం మనం? అరే లిస్ట్‌లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. ఓకే. సో, ఇది ఫస్ట్ లూప్. ఇది ఫస్ట్ పాస్. ఓకే. సో, సెకండ్ పాస్‌లో ఏం చేస్తాం? సేమ్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 టు n. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనం ఒక కౌంటర్ కూడా పెట్టేసుకుందాం. టు కౌంట్ నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకేనా? సో, అలా పెట్టుకున్నా ఓకే. లేదంటే సింపుల్‌గా ఇక్కడ నువ్వు సైజ్ తీసుకున్నా ఓకే. ఓకే. సో, ఇంట్ n ఈక్వల్ టు ఏఎల్ డాట్ సైజ్. ఓకే. సో, ఇది నువ్వు తీసుకుంటే ఏమవుతుంది నీకు? ఈ nలో నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఓకేనా? అంటే ఏ ఇండెక్స్ వరకు అక్కడ అది మనకొచ్చేస్తది. ఓకేనా? సో, సింపుల్‌గా నేనేం చేయొచ్చు ఇక్కడ ఇంట్ ఈ స్మాల్ n. ఓకేనా? ఇక్కడి వరకు సింపుల్‌గా ఏం చేయొచ్చు? అరే ఆఫ్ i ఈక్వల్ టు ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ i. ఓకేనా? సో, జస్ట్ రిమెంబర్ ఈ ఫస్ట్ పాస్‌లో మనకేమవుతదంటే, ఈ అరే లిస్ట్‌లో నేను స్టోర్ చేస్తున్న ఎలిమెంట్స్. ఓకేనా? సో, ఈ సెకండ్ ఫర్ లూప్‌లో ఏమవుతదంటే, ఈ అరే లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క నంబర్ ఇక్కడ పెడుతున్నా. ఓకేనా? సో, సింపుల్. సో, దీనికి టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? ఓకేనా? సో, ఈ ఫస్ట్ టైమ్ ఓకే. n టైమ్స్ పాస్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంచుమించు ఒకవేళ అన్నీ వరస్ట్ కేస్ కాబట్టి ఒకవేళ అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉంటే n టైమ్స్. ఓకేనా? సో, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసేంటి? బిగ్ ఆఫ్ 2n. ఓకేనా? మనం ఆల్రెడీ వీడియోలో చూసాం కాన్స్టెంట్స్‌ని వి కెన్ రిమూవ్. సో, బిగ్ ఆఫ్ n. ఓకేనా? స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసేంటి? ఓకేనా? ఇది టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసేంటి? సేమ్ బిగ్ ఆఫ్ n. ఓకే. వరస్ట్ కేస్‌లో ఇట్ ఈస్ బిగ్ ఆఫ్ n. ఓకే. సో, దీన్ని మనం ఇది బ్రూట్ ఫోర్స్ అన్నమాట. దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చా? ఈ n అయితే మనం ఆప్టిమైజ్ చేయలేం. ఎందుకంటే అరే మొత్తం పాస్ అవ్వాల్సిందే. సో, వి కెన్ ఆప్టిమైజ్ ది స్పేస్ కాంప్లెక్సిటీ. సో, అరే లిస్ట్ యూజ్ చేయకుండా వి కెన్ డూ ఇట్. ఓకేనా? సో, ఫస్ట్ ఇది నార్మల్‌గా లీడ్ కోడ్‌లో చూద్దాం ఈ కోడ్ అనేది. ఓకేనా? ఓకే. సో, నేను సింపుల్‌గా ఒక అరే లిస్ట్ అనేది డిక్లేర్ చేసేసా. 0 నుంచి లెంత్ వరకు. ఓకేనా? అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంటెయిన్స్ అరే లిస్ట్‌లో లేకపోతే సింపుల్‌గా యాడ్ చేశా. ఓకేనా? లాస్ట్‌కి అరే సైజ్ అండ్ n వరకు ట్రావెర్స్ అయ్యా. అండ్ నమ్స్ ఆఫ్ ఐలో అరే ఆఫ్ ఐ పెట్టేసా. ఓకేనా? ఓకే. లెట్స్ సబ్మిట్. ఓకే. సీ మెమరీ జస్ట్ బీట్ 60%. ఓకేనా? సో, ఇక్కడ మనకి బిగ్ ఆఫ్ n స్పేస్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో, అది వేస్ట్ అవ్వకుండా ఎలా ఇప్పుడు చూద్దాం. సో, మనకి ఇందాక అప్రోచ్‌లో టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అండ్ ఈ అప్రోచ్‌లో కూడా ఆప్టిమల్‌లో కూడా బిగ్ ఆఫ్ n మనకు టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి. కానీ ఏది ఆప్టిమైజ్డ్ అయిందంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఇందాక దాంట్లో అరే లిస్ట్ వాడాం. అంటే ఆక్సిలరీ స్పేస్ అనేది మనకి యూజ్ అవుతుంది బిగ్ ఆఫ్ n అని. ఇక్కడ ఆక్సిలరీ స్పేస్ అనేది బిగ్ ఆఫ్ 1 ఉంటది. ఓకేనా? అంటే కాన్స్టెంట్ మనం ఏ ఆక్సిలరీ స్పేస్ యూజ్ చేయట్లేదు. సో, ఇక్కడ ఈ ఇంట్యూషన్ వచ్చేసి ఏంటంటే సింపుల్‌గా సీ నేనేం చేస్తా అంటే ఐ విల్ కీప్ ట్రాకింగ్ ఆఫ్ ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్. ఓకే. సో, నేను ఈ ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్‌ని ట్రాక్ చేస్తూ ఉంటా. ట్రాక్ చేసి ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను కరెంట్ ఐ పొజిషన్‌లో ఉండే ఎలిమెంట్, ఈ ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్ సేమ్ ఉందా లేదా చూస్తా. ఓకేనా? ఆబ్వియస్‌గా అరే అనేది మనకి సార్టెడ్. సార్టెడ్ ఉంది కాబట్టి, ఒకవేళ సేమ్ నంబర్స్ ఉంటే లైక్ 0, 0, 3, 3 పక్కపక్కన ఉంటాయి. ఓకేనా? సో, అలాంటప్పుడు ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్, కరెంట్ ఐ ఎలిమెంట్ సేమ్ లేకపోతే సింపుల్‌గా పీ పాయింటర్ దగ్గర అది పెట్టేసి ఐ విల్ ఇంక్రీజ్ పీ. ఓకేనా? సో, ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో, నేను ఐ పొజిషన్ అనేది ఓకేనా? 1 నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే. ఎందుకు 1 నుంచి స్టార్ట్ చేస్తా అంటే సింపుల్‌గా ఫస్ట్ ఎలిమెంట్ ఆబ్వియస్‌గా యూనిక్కే ఉంటది. ఓకేనా? మనం డూప్లికేట్స్ తీసేయాలి అరే సాలిడ్ అరే నుంచి. సో, ఫస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా యూనిక్కే ఉంటది. సో, సింపుల్‌గా ఐ స్టార్ట్ ఐ ఫ్రమ్ ఆహ్, ఫస్ట్ ఇండెక్స్. ఓకేనా? అలాగే పి అనే పాయింటర్ ఓకే. పి అనే పాయింటర్‌ని కూడా 1 నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఓకే. సో, పి ఈక్వల్ టు 1 ప్రెజెంట్. ఓకేనా? పి అనేది కూడా 1 నుంచి స్టార్ట్ చేశా. సో, ఇక నేను ఏం చేస్తా అంటే జస్ట్ అండర్‌స్టాండ్ సీ ఇప్పుడు
పి అనేది 1 దగ్గర ఉంది. రైట్? ఓకే. సో, నాకు ఈ పి పాయింటర్ తోటి లాస్ట్ యూనిక్ నెంబర్ రావాలి. ఎలా వస్తది? p-1 ఓకే. సో, p=1 అండ్ ఇఫ్ ఐ డూ p-1 అంటే 1 - 1 చేస్తే 0 ఓకేనా? ఇది ఇండెక్స్ మనకి. 0 అనేది ఇండెక్స్ నంబర్ కాదు. ఓకే. సో, 0 ఇండెక్స్‌లో ఏ ఎలిమెంట్ ఉంది? 0 ఎలిమెంట్ ఉంది. సో, నాకు లాస్ట్ యూనిక్ నంబర్ వచ్చేసి ఏంటి? 0. ఇలా నేను ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్‌ని ట్రాక్ చేస్తూ ఉంటా. ఓకేనా? సో, సింపుల్. సో, ఇప్పుడు నాకు ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్ వచ్చేసి 0. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ నేను 1 దగ్గర ఉన్నా. ఓకేనా? సో, ఒక కండిషన్ చెక్ చేస్తా. ఓకే. ఇఫ్ అరే ఆఫ్ i నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్. ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్ ఎలా వస్తుంది మనకి? p-1 ఓకే. సో, p-1 సింపుల్. ఓకే. ఈజీ. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే కరెంట్ పిలో నేను కరెంట్ ఐ పెట్టేస్తా. ఎందుకంటే నాకు తెలిసింది ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్ అండ్ కరెంట్ ఐ ఎలిమెంట్ సేమ్ కావని తెలిసింది. సో, సింపుల్‌గా ఏం చేస్తా కరెంట్ పొజిషన్‌లో కరెంట్ పి పొజిషన్‌లో ఈ యూనిక్ ఎలిమెంట్ యాడ్ చేసేస్తా. ఓకే. సింపుల్‌గా పిని ఇంక్రీజ్ చేస్తూ పోతా. ఓకే. సింపుల్ ఇంతే. ఓకే. ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు కరెంట్ నేను ఐ పొజిషన్ దగ్గర ఉన్నా. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. అరే ఆఫ్ ఐ ఇండెక్స్ ఏంటి? 1. అరే ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ పి కూడా 1 ఉంది. 1 - 1 0. సో, ఈ 0 సేమే గదా! దే ఆర్ నాట్ డిఫరెంట్. దే ఆర్ సేమ్. కాబట్టి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో, సింపుల్‌గా ఐ అనేది ఇప్పుడు ఇక్కడికొచ్చేది. ఓకే. సింపుల్. ఈజీ. ఐ అనేది ఇక్కడికొచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నా. అరే ఆఫ్ ఐ ఇప్పుడు ఐ ఇండెక్స్ వచ్చేసి 2. అరే ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ p-1 అంటే అరే ఆఫ్ 0. p ఏంటిది ప్రెజెంట్? 1. ఓకే. 1 - 1 ఈక్వల్ టు 0. అరే ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్. 0 ఓకే. అంటే 1 నాట్ ఈక్వల్ టు 0 కరెక్టే గదా! ఓకే. 1 నాట్ ఈక్వల్ టు 0. సో, సింపుల్‌గా ఏం చేస్తా పి పొజిషన్‌లో ఓకే. పి అనేది 1 ఉంది కరెంట్. పి పొజిషన్‌లో ఏం చేస్తున్నా? ఈ ఎలిమెంట్ పెట్టేస్తున్నా. అంటే నాకు తెలుసు ప్రీవియస్ యూనిక్ ఎలిమెంట్ 0. నేనిప్పుడు నా దగ్గర ఉన్న ఎలిమెంట్ 1. 2 సేమ్ కాదు కాబట్టి సింపుల్‌గా ఈ పొజిషన్‌లో ఓకే. 1 పెట్టేస్తున్నా. సింపుల్. అరే ఆఫ్ i ఈక్వల్ టు అరే ఆఫ్ p. అండ్ సింపుల్‌గా ఏం చేయాలి నెక్స్ట్? ఈ పిని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు p ఈక్వల్ టు 2n. ఓకే. సో, సేమ్ మళ్ళీ యాహ్! ఇప్పుడు ఐ అనేది ఇక్కడికి మూవ్ అవుతది. ఓకేనా? సో, అరే ఆఫ్ 3 అంటే ఏంటిది నాకు 2. 2 2 నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ p-1. p ఏంటిది 2. 2 - 1 1. 1 ఇండెక్స్‌లో ఏ ఎలిమెంట్ ఉంది? 1. ఓకే. 2 నాట్ ఈక్వల్ టు 1 గదా! ఆబ్వియస్‌గా 1. సో, సింపుల్‌గా నేనేం చేస్తా ఈ p పొజిషన్‌లో 2 ఇండెక్స్‌లో ఏం పెట్టేస్తా? ఈ అరే ఆఫ్ i ఎలిమెంట్ పెడతా. ఓకే. అరే ఆఫ్ ఐ ఎలిమెంట్ పెట్టేస్తా. అండ్ నెక్స్ట్ పిని మూవ్ చేస్తా. ఓకే. సో, ఇప్పుడు ఐ వచ్చేసి ఇక్కడ ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ అరే ఆఫ్ ఐ అంటే ఏంటిది? ఫోర్త్ ఇండెక్స్. ఫోర్త్ ఇండెక్స్‌లో ఏముంది నాకు 3 ఎలిమెంట్ ఉంది. 3 ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ p-1. p వచ్చేసి ఇప్పుడు సింపుల్‌గా 3 ఉంది. ఓకే. సో, 3 - 1 ఎంత? 2. 2 ఇండెక్స్ దగ్గర ఏముంది? 2 ఉంది. 3 నాట్ ఈక్వల్ టు 2నా? అవును కరెక్టేగా. సో, సింపుల్‌గా ఏం చేస్తా? ఈ p పొజిషన్‌లో ఈ అరే ఆఫ్ ఐ ఎలిమెంట్ పెట్టేస్తా. 3 ఓకే. అండ్ సింప్లీ పెట్టేసానా? నెక్స్ట్ p అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సింపుల్. ఈజీ పీజీ. ఓకే. పెట్టేసా. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికొచ్చింది. ఓకే. ఇక్కడికొచ్చింది. సో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తున్నా. అరే ఆఫ్ ఐ అంటే ఫిఫ్త్ పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ ఉంది? 3 ఉంది నాకు. 3 నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ p-1. p ఇప్పుడొచ్చేసి ఏంటి? ఫోర్త్. 4 - 1 3. 3 ఇండెక్స్ దగ్గరకొచ్చా. 3 ఇండెక్స్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉంది? 3. 3 నాట్ ఈక్వల్ టు 3నా? కాదుగా. సో, నేనేం చేయను. అరే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికొచ్చింది. ఓకే. సేమ్ అరే ఆఫ్ ఐ అంటే 6. 4 నాట్ ఈక్వల్ టు p-1 అంటే 3 ఎలిమెంట్ వస్తది. కరెక్టేగా. సో, సింపుల్‌గా ఏం చేస్తా? ఈ p పొజిషన్‌లో ఈ 4 ఎలిమెంట్ పెట్టేస్తా. ఓకే. 4 ఎలిమెంట్ పెట్టేసి p మూవ్ చేస్తా. ఓకే. సింపుల్. అండ్ నెక్స్ట్ ఐ ఇక్కడికొచ్చేస్తది.
ఓకే. అండ్ అరే ఆఫ్ I అంటే 7థ్ పొజిషన్. అరే ఆఫ్ I అంటే ఏ ఎలిమెంట్? 5 ఎలిమెంట్ వచ్చేసి 5. 5 నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ P-1. P ఏముంది ఇప్పుడు? P ఎక్కడుంది? 5 ఇండెక్స్ దగ్గర ఉంది. 5 - 1 4. ఓకే. అరే ఆఫ్ 4 అంటే నాకేంటి ఎలిమెంట్? 4. ఓకే. సో, 5 నాట్ ఈక్వల్ టు 4 గదా! సో, సింపుల్‌గా ఏం చేస్తా అంటే ఈ 5థ్ పొజిషన్ దగ్గర ఓకే. P దగ్గర 5 పెట్టేసి P అనేది ఇక్కడికి మూవ్ చేసేసా. ఓకే. అండ్ నెక్స్ట్ I అనేది ఇక్కడికొస్తది. ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సింపుల్. ఇప్పుడు మీరు చూడండి. ఓకే. ఇప్పుడు P అనేది మనకి ఎక్కడుంది? ఓకే. ఇక్కడ. సో, ఇప్పుడు మనము ఏం రిటర్న్ చేయాలి? లాస్ట్ ఇండెక్స్ వాల్యూ. అంటే మనకిక్కడ యూనిక్ ఎలిమెంట్స్ చూడండి. 0, 1, 2, 3, 4, 5 వచ్చాయి గదా! సో, ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? P అనేది ఇక్కడుంది. సో, వి హావ్ టు రిటర్న్ P-1. ఓకే. సో, అర్థమైందనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఎళ్లి చూడండి. ఒకసారి కోడ్ చేసి చూద్దాం. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం P-1 రిటర్న్ చేస్తే ఇండెక్స్ ఎళ్తది. కానీ వాడిక్కడ మనకు అడిగిందేంటి? ఓకే. ఈ ఎగ్జాంపుల్‌లో అడిగిందేంటి? నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇండెక్స్. సో, వాడు తీసుకుంటాడు ఆటోమేటిక్‌గా. సో, సింపుల్‌గా P రిటర్న్ చేయండి. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ అదేంటి ఇందాక తక్కువొచ్చింది, ఇప్పుడు ఎక్కువొచ్చిందంటే ఇప్పుడు ఇంకోసారి సబ్మిట్ చేస్తే ఆబ్వియస్‌గా ఇది మారుతది. ఓకే. సో, ఇది ఇష్యూ అది. సో, దీన్ని చూసి డీమోటివేట్ అవ్వకండి. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ 100% బీట్, మెమరీ వచ్చేసి 6.6. ఓకే. సో, నో నీడ్ టు వరీ అబౌట్ థిస్. హోప్ యూ లైక్ ద వీడియో. అంటే కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. 1.5 ఎక్స్‌లో పెట్టుకొని చూడండి. అండ్ థాంక్ యూ.